హలో అండి. ధనుర్మాసం కదా ఇది. సో, ఈ మాసంలో ఒక్క రోజైనా సరే పొద్దున్నే తెల్లవారుజామునే లేచి స్నానం అది కంప్లీట్ చేసి స్వామివారికి పూజ చేసుకుందాము అని అనుకున్నాను. కానీ ఒక్కరోజు కూడా కుదరలేదండి. ఇంకా ధనుర్మాసం కూడా అయిపోవచ్చింది కదా. సో, ఇవాళ ఎందుకో మార్నింగే 3:30కి అలా తెలివొచ్చేసింది. సో, నేను పొద్దున్నే లేచిన వెంటనే కృష్ణ పరమాత్మకి దండం పెట్టుకుంటాననమాట. సో, నేను అనుకుంటున్నాను ధనుర్మాసం కదా, అందరూ పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే లేవలేకపోతున్నాను చలి వల్ల. ఒక్క రోజైనా చేస్తే బాగుండు అని అనుకున్నానమాట. అయితే వెంటనే నాకేమనిపించిందంటే ఇవాళ సాటర్డే కదా. సో ఎలాగో మార్నింగే తెలివొచ్చేసింది. ఇప్పుడు బద్దకించకుండా తొందరగా స్నానం కంప్లీట్ చేసేసి స్వామివారికి పూజ చేసుకుందాం అని అనిపించింది. మనసులో ఆలోచన వచ్చిన వెంటనే వెంటనే లేచిపోయి ఇంకా రొటీన్ పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసేసుకుని తొందరగా పూజ చేసుకుందాము అని అనుకున్నాను. సో ఆ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇవాళ 6లోగానే పూజ చేసుకున్నాను. 4కి అలా లేచి మిగతా పనులన్నీ చేసేసుకుని 6లోగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మార్నింగ్ నేను తులసిమాల కోసం అనుకున్నాను తెప్పించుకుందాము అని చెప్పి. బట్ ఏంటంటే షాప్స్ ఓపెన్ చేయలేదన్నమాట. మా అమ్మాయికి 5:30కే ట్యూషన్ ఉంటుంది. సో మా హస్బెండ్ దిగబెట్టడానికి వెళ్తారు. ఎలాగో ధనుర్మాసం కదా, వెంకటేశ్వర స్వామి కోవిల దగ్గర షాప్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ ఒకసారి ట్రై చేయండి అని అన్నాను. బట్ ఏమో ఈరోజు అయితే షాప్ తీయలేదు. సో ఎంతవరకు మనకు ప్రాప్తమో అంతవరకే మనం ట్రై చేయగలం. ఇంకా ఓకే పోనీలే అని చెప్పి నార్మల్గానే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మంచిగా అనిపించింది ఇవాళ. ఒక పాజిటివ్ వైబ్తో ఉన్నట్టు ఉందన్నమాట. ఇవాళ అంతా మార్నింగే లేచి చక్కగా స్వామికి పూజ చేసుకుని హాయిగా అనిపించింది ఇవాళ. సో ఇంకా తొందరగా లేచిపోయాను కాబట్టి నా పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి తొందరగా. ప్రతిరోజు ఇలా లేవడం కష్టమే, కానీ అప్పుడప్పుడు ఇలా లేస్తూ ఉంటే చాలా బాగుంది అని అనిపించింది. ఏదో ప్లాన్ చేసుకొని లేస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా పనిలో పని మా హస్బెండ్కి కాఫీ కూడా కలిపేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవాళ బాక్స్లోకి ఆలు ఫ్రై ఇంకా టమాటో పప్పు చేస్తున్నాను అనమాట. టమాటో ఆల్రెడీ పప్పు టమాటో కలిపి ఉడికించి పెట్టేశాను కుక్కర్లో. సో తర్వాత దాన్ని ఒకసారి మెదిపేసి దానికి పోపు అయితే వేశాను. ఇంకా చింతపండు రసం అంతా వేసేసి ఉప్పు పసుపు కారం అంతా వేసేసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఇవాళ రొటీన్ అయితే ఇంతేనండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రాజుమే స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.